మీ యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ మెంటల్ ఛానల్ అది. అంటే యూట్యూబ్కి సంబంధించిన ఎవడు స్టార్ట్ చేసినా నాలా చేయడం కష్టం. డిప్రెషన్ గురించి మాట్లాడతారు ఒక వీడియోలో, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటారు కదా. మెయిన్ మోటో ఏంటి? ఏం లేదు, లైఫ్ అనేది అన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటుంది. హ్మ్. ఇప్పుడు కొంచెం బోల్డ్గా చెప్తా, హ్మ్. బాత్రూమ్ వెళ్ళే ఆస్పెక్ట్ లేదనుకో లైఫ్ మీనింగే ఉండదు. దట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. అట్లనే నా జీవితంలో అన్నీ ఉన్నాయి. హ్మ్. దట్స్ వాట్, అది అందుకే అన్నిటిని ఎక్స్ప్రెస్ చేయాలని నిర్ణయించుకున్నా. హ్మ్. అందులో సంగీతం ఉంది, అందులో న్యూసెన్స్ ఉంది, అందులో నిశ్శబ్దం ఉంది, హ్మ్. అందులో ఫిలాసఫీ ఉంది, అందులో ఆచరణ ఉంది, పెయింటింగ్ ఉంది, నేను గడిగే గిన్నెలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు మీ. సూర్యకాంతి ఎట్లయితే అన్నిటి మీద ఒకలా పడుతుందో నా శ్రద్ధ అన్నిటి మీద పరిపూర్ణం. ఇది ఎవరికో ప్రూవ్ చేయడానికి కాదు. ఇలా ఉండటం వల్ల మైండ్ చాలా బాగుందని నాకు మీరు సురేఖ అని ఎంత స్పష్టంగా తెలిసిందో అంత స్పష్టంగా తెలిసింది. తద్వారా దెర్ ఈజ్ నో ఫర్దర్ కన్ఫ్యూషన్. మీ ఫాలోవర్స్లోనే మిమ్మల్ని చాలా అసలు ఫాలోవర్ అనే పదం నేను అంటే యాక్సెప్ట్ చేయరా? ఎందుకు చేయనంటే సబ్స్క్రైబర్ అనే పదాన్ని యూట్యూబ్లో తీసేసే ఉద్దేశం ఉంటే నేను ఫ్రెండ్ అని జోడిస్తున్నాను. ఓకే. అంటే నాకు అలాంటి ఒక మెకానిజం తెలియదు, మనకు చేయలేదు. బికాజ్ అది వాళ్ళ సంస్థ కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబర్ అని పెట్టారు. సబ్స్క్రైబర్ అనేది ప్రపంచానికి సంబంధించింది. వీఆర్ ఆల్ బీయింగ్స్, వీఆర్ నాట్ సబ్స్క్రైబర్స్. నో బడీ ఈజ్ సబ్స్క్రైబ్ టు మీ. నేను అసలు దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నది. మీ ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఇండివిజువల్ యూనిక్ పర్సన్. ఇప్పుడు ఎవడు ఏ యూట్యూబర్ చేయని ఒక పని ఏంది, పర్సనల్ కమ్యూనికేషన్ ఉండదు ఎవరికి. ఏదో పోస్ట్ చేస్తారు, 1,00,000 మంది చూశారు, ఇంతమంది చూశారు, ఎంతమంది చూశారు అన్న కాంటెక్స్ట్ ఉంటుంది తప్ప ఎవరు చూశారు, వాళ్ళు ఎట్లా పర్సీవ్ చేశారు అనేది ఎప్పుడు ఉండదు. నేను అనుకుంటాను, నేను చెప్తున్నది మీకు అర్థం కానప్పుడు వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సేయింగ్. సో నాకు చూసేవాళ్ళు ఎవరో తెలియదు, కానీ నేను చెప్తున్నది నాకు స్పష్టంగా అనుభవమైందే చెప్పాలి. ఇదొకటి. రెండవది, ఏదైతే చెప్తున్నానో కొన్నిసార్లు ఒక పుస్తకం చదివి చెప్తాను. అప్పుడు నేను చెప్తాను ఇందులో ఉన్న సమాచారం మాత్రమే చెప్తున్నాను, ఇది నాకు సంబంధించింది కాదు. పుస్తకం బాగుంది, రైటింగ్ బాగుందంతవరకే, ఇందులో ఒక్కటి కూడా మనం అనుభవించడానికి ఉపయోగపడదు. ఒక యోగి ఆత్మకథ జీవితాన్ని మార్చేసింది అని చెప్పి రజనీకాంత్ గారు కూడా నాకు తెలియదు, దీంట్లో డిక్లేర్ చేశారు. ఒక్క అక్షరం కూడా ఉపయోగపడలేదు. మీకు ఉపయోగపడలేదు? అంత ఈసోటెరిక్ లైఫ్ కాదు నాది. సో దాని మీద అత్యంత సాధారణ జీవితంలో పరమాద్భుతమైన ఆనందం ఉంది. ప్రకృతిలో ఒక పిట్ట, ఒక కుక్క ఎట్లనో మీరు నేను అంతే. నిద్రపోయినప్పుడు మెలకువలో కూడా ఆల్మోస్ట్ అట్లుంటుంది, ఏదో అవసరం కోసం వేసుకోవాలి కాబట్టి అంతే. యాక్చువల్లీ మీరు మాట్లాడుతున్న టాపిక్లో నుంచి క్యూ పాయింట్స్ తీసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. మీ ఫాలోవర్స్లో ఏంటి అంటే, ఇందాక మీరు ఫాలోవర్స్ అన్నది కాదు ఫ్రెండ్స్ అని అనమన్నారు. ప్రపంచపరంగా వాడుకుందాం, బట్ నా హృదయంలో ఐ రికగ్నైజ్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఈక్వల్ టు మీ, ఇంక్లూడింగ్ యూ. మీరెంతో మా అమ్మ అంతే, అతనంతే, తెలిసిన వాళ్ళంతే, తెలియని వాళ్ళంతే. కానీ కొందరితో నాకు ఎక్కువ చనువు ఉంటుంది, వాళ్ళతో నేను పరాచకాలు చేస్తాను, ఏమన్నా చేస్తాను. కొందరితో చనువు ఉండదు, డిప్లొమాటిక్గా ఉంటాను. బట్ రెస్పెక్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. నన్ను నేను ఎంతగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటానో అంతే నేను అలాగే చూస్తున్నాను. అప్పుడే నేను ఉండగలిగేది భూమి మీద. అంటే నేను జీవించడానికి మూల సూత్రం అది. ఓకే. అయితే మీ వాళ్ళే మిమ్మల్ని కొందరు ఫిలాసఫర్ అని చెప్పి మీరు చెప్పిన మాటలు బాగా నచ్చి యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పిచ్చోడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటివి ఎలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు? అది వాళ్ళ మైండ్. నేను యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయను. ఓకే. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీ క్వాలిఫికేషన్? నేను బాగానే చదువుకున్నా. ఓకే. తల గోడ గుద్దుకొని మొత్తం మర్చిపోయినా. అంటే నేను దాన్ని సీరియస్ తీసుకోవట్లేదు. ఓకే. ఎంతవరకు చదువు? మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేసిన. ఓకే. తర్వాత జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ జస్ట్ చేసి వదిలేసిన. చేసి మధ్యలో డ్రాప్ అవుట్. అంటే ఐఎమ్ యాక్చువల్లీ చాలా విషయాల్లో నేను డ్రాప్ అవుట్. అంటే దేనికోసమో నేను ఉండను అక్కడ. నాకు నచ్చింది లేదా నన్ను ఫీడ్ చేసేది ఏదో కావాలి, అది లేదా నాకు వద్దని. ఓకే. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్తారు, మీకు నచ్చిన ఆహారం లేదు, ఎట్లా తింటారు? స్టార్ హోటల్ చాలా పేరున్నదని తిన్నారు కదా, మీకు నచ్చితేనే తింటారు. అట్లా ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఎంత గొప్పది కావచ్చు, ఒక గొప్ప జాబ్ ఆఫర్ కావచ్చు, వెళ్ళాను, చేశాను, ఇది నాకు ఫిట్ అవ్వడం లేదు. ఓకే. ఒక్క క్షణం నాకు ఉండలేదు. ఇంకా నేను రేపటి గురించి దేవుడు ఎరుగు, ఈ క్షణం అయితే బాగలేదు ఇక్కడ. నచ్చకపోతే ఇమీడియట్గా అంటే నాకు ఫిట్ అవ్వాలి. షర్ట్ లాగా ఇప్పుడు ఎవడో చాలా మంచి కాస్ట్లీ షర్ట్ ఇచ్చాడు,
తర్వాత కానీ నాకంటే ఒక 10 నెంబర్ సైజ్ పెద్దగా ఉంది, ఏం చేస్తాం, మీరు వేసుకోరు. సో చిన్న చిన్న విషయాల్లో ఉన్న స్పష్టత మనకి నిజమైన విషయాలు లేదు. మనకి భోజనం విషయంలో స్పష్టత ఉంటుంది, చీర మ్యాచింగ్ విషయంలో స్పష్టత ఉంటుంది, బట్ మనుషుల విషయంలో స్పష్టత లేదు. వి కాంప్రమైజ్. సో ఇప్పుడు నేను అట్లా కాంప్రమైజ్ లేదు, లేకపోతే అడ్జస్ట్మెంట్ లేదు. నవ్ ఐఎమ్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. మీరెవరు, ఐ అండర్స్టాండ్, హెన్స్ ఐ డోంట్ ఫైట్ విత్ యూ. మీరు ప్రతిదాన్ని నెగిటివ్గా చూసే మైండ్ మీకుందనుకోండి, ఐ స్టాప్ కమ్యూనికేటింగ్ విత్ యూ. మీతో స్నేహం ఎప్పటికుంటుంది అంటే నాకు స్నేహం ఎప్పుడు పోదు. ఏమేమి డిస్కార్డ్ చేస్తే స్నేహం ఉంటుందో అవి డిస్కార్డ్ చేసి స్నేహాన్ని ఉంచుకుంటా అట్లా. ఓకే, అయితే మీ దృష్టిలో ఇప్పుడు ఎవరినైనా సరే మీ గోల్ ఏంటి అంటే చెప్తారండి, నేను ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక మంచి ఎంటర్ప్రినర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటారు కదా. మిమ్మల్ని ఎవరైనా మీ గోల్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అసలు గోల్స్ లేవు నాకు. అసలు గోల్ లేదు అంటే నేను చాలా అంటే పుస్తకాలకు అతీతమైన ఒక లివింగ్. నేను పుస్తకాలను ఎంజాయ్ చేస్తాను అంతవరకు. ఓకే, నేను జీవిస్తున్న దానికి ఈక్వలెంట్ ఏదన్నా కనిపిస్తే సెలబ్రేట్ చేసుకుంటా అంతవరకు. పుస్తకంలో ఉన్నది ఆచరించడం అనేది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఇందాక మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు మీరు ఒక మాట అన్నారు, 500 పుస్తకాలు రాయాలనుకుంటున్నానండి అని చెప్పి. అది కూడా మీకు కాదు, గోల్ కాదు. అంటే 100 దగ్గర ఆగిపోని. ఐఎమ్ సేయింగ్ దట్ మచ్ పొటెన్షియల్ ఐ హ్యావ్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఎంతమందికి వంట చేయగలరు అంటే 50 మందికి వండి పెట్టేస్తా. ఇట్ డజంట్ మీన్ దట్ యూ కుక్ ఫర్ 50 పీపుల్, బట్ యూ హ్యావ్ దట్ మచ్ పొటెన్షియల్. రైటింగ్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండి, మీ రైటింగ్ చాలా బాగుంటుంది. న్యాచురల్ రైటింగ్, అది న్యాచురల్గా చాలా చక్కగా రాస్తూ ఉంటారు కదా, అసలు చూడంగానే చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుందండి. సో ఈ ఆర్టిస్టిక్గా రాయటం అనేది ఎలా అలవర్చుకున్నారు? అలవర్చుకోలేదు, ఫస్ట్ నుంచి నా యొక్క దృక్పథం అట్లున్నది లైఫ్ పట్ల. అంటే అందరూ ఎవరిని చూసినట్టు నేను ఒక టైంలో ఈ ప్రశ్న అడిగిన, అంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పతంగులు ఎగిరేసేవాడిని మస్తు, డే ఇన్ డే అవుట్. అసలు నాకు ఎప్పుడు నిద్రపోవడం కూడా ఆటలాగానే, అంటే ఏ భంగిమలో పడుకున్నాను, ఏ భంగిమలో లేచాను, ఇట్లాంటి ఆట ఆడుకునేవాడిని. ప్రతిదీ కీన్గా అబ్జర్వ్ చేసేవాడు. అసలు నా దృష్టి అంతా నా మీదే, అసలు నాకు వేరే వాళ్ళు తెలియదు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. రకరకాల ఫ్రెండ్స్ ఉన్నారు, దేర్ ఇస్ నో ఒకటే ఫ్రెండ్, వీడితో ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్ లేరు, అందరు స్నేహితులే. ఈక్వల్ అన్న తర్వాత క్లోజ్ ఎక్కడిది? ఇప్పుడు మీరు అమ్మ సమానం ఉన్నప్పుడు క్లోజ్ ఎక్కడిది? జస్ట్ చనువు ఉండడం వేరు. ఇప్పుడు ఎక్కువసేపు మనం కలిసి ఉంటే కూడా ఎంతో కొంత చనువు ఏర్పడవచ్చు.